యోగ విద్య వల్ల ప్రయోజనం ఏంటి? యోగా చేయడం వలన, యోగా గురించి తెలుసుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఈ సంసారం అనే సముద్రంని ఈదడానికి జ్ఞానం అనే ఒక నావ అవసరం అవుతుంది. ఆ జ్ఞానం అనే నావతో మనలో ఉన్న అజ్ఞానం తొలగి చక్కగా అన్ని పనులను కూడా ఒక అవేర్నెస్తో, అంటే చేసే పనిని చక్కగా ఆలోచన చేస్తూ మనం ఏది కరెక్ట్ చేస్తున్నాము, ఏది రాంగ్ చేస్తున్నాము, ఎంతవరకు చేయాలి అని ఒక ఫుల్ నాలెడ్జ్ని సంపాదించి ఆ విధంగా మన జీవితాన్ని గడిపినట్లయితే ఈ యోగ విద్య అనేది మనకి ఈ జ్ఞానాన్ని సమకూరుస్తుంది. ప్రతి దాంట్లో కూడా యోగ విద్య అనేది మనకి బోధిస్తుంది. భగవద్గీత కానీ, పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాలలో యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు పతంజలి మహర్షి. మనలో ఉన్న చిత్తాలలో, సంస్కారాలలో ఉన్న వాటిని తొలగించాలి అంటే యోగం గురించి అంటే ఒకటి కాదు, అన్నిటి గురించి బోధిస్తుంది పతంజలి మహర్షి యోగ సూత్రాలు. ఈ విధంగా అనేక భగవద్గీత కానీ ఇవన్నీ బోధించేదేనే యోగ విద్య అంటారు. యోగ విద్యను తెలుసుకున్నవాడు తన జీవితాన్ని చక్కగా మలుచుకోగలుగుతాడు. జ్ఞానాన్ని అందించేదే యోగ విద్య. పరిపూర్ణమైన జీవితాన్ని జీవింపచేసేదే యోగ విద్య.